ఇప్పుడు ఆ గుంటలని వాళ్ళు వచ్చేసినాయి కదా. మరి ఇంకేంటి అంటే 7-8 వేల కోట్లు మీరు తగలేశారు, వేస్ట్ గా తగలేశారు. గుంట పూడ్చింది ఏడాది కూడా లేకపోతే అది అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కాదా? అది మాట్లాడుకోవట్లేదు వీళ్ళు. అది నష్టం కదా ఈ సమాజానికి. జనం రూపాయి వేసి కట్టినటువంటి పన్నుల్లో నుంచి తీసిన డబ్బులతో గుంట పూడ్చానని చెప్పేసి రోడ్డు వేసేసానని చెప్తే ఆ రోడ్డే మళ్ళీ సేమ్ గుంటలు కనబడుతుంటే ఈ డబ్బులన్నీ వృధా అయిపోయినట్టే కదా. అంతే కదా. కనీసం ఒక లిమిట్ లేదా నీకు? దీనికి ఏం చేయాలా? నువ్వు తెలివిగల్లోళ్ళు అయితే మీరు ఇద్దరు కూర్చొని చేయాల్సింది. ఒక రోడ్డు, ఈ రోడ్డుకి ఇప్పుడు నువ్వు గుంటలు పూడుస్తావు, ఇది 5 ఏళ్ల పాటు నీదే కాంట్రాక్ట్. ఈ 5 ఏళ్లలో ఎప్పుడు గుంట వచ్చినా సరే వితిన్ 48 hours లో నువ్వు పూడ్చాలి. హైవేల మీద అంతే కదా పాలసీ. హైవేల మీద ఖచ్చితంగా ఇమీడియట్ గా చెయ్యాలి. టోల్ గేట్ లో చూసుకుంటారు. నువ్వు అది పెట్టు, బడ్జెట్ పెట్టేసి ఫిక్స్డ్ గా. ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తున్నారు? ప్లస్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తున్నారు? ఇవి ఆ ఓటర్లను ఆలోచించండి. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవి వచ్చేస్తున్నాయి అని భ్రమ కల్పించద్దు. హైదరాబాద్ నుంచి మనోళ్ళు వెనక్కి తిరిగి రాగలుగుతున్నారా? బెంగళూరు నుంచి వచ్చేయగలుగుతున్నారా? చెన్నై నుంచి వచ్చేయగలుగుతున్నారా? అది ఫ్లో రావాలంటే ఇక్కడ నువ్వు పరిశ్రమ పెట్టాలి కదా. పేపర్ మీద 20 లక్షల కోట్లు వచ్చినాయి, 40 లక్షల కోట్లు వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి పేపర్ మీద. అవన్నీ ఎగ్జిస్ట్ లోకి రావాలి. ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పెట్టాలి. మళ్ళీ అలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాంటి ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాడు, తమిళనాడు నుంచి, బీహార్ నుంచి, ఎక్కడి నుంచి వాళ్ళని తెచ్చుకుంటే ఇక్కడ ఉపాధి ఉండదు. కాబట్టి ఇవన్నీ ఒక సిస్టమ్ లోకి తీసుకురండి. ముందు పార్టీ అంటే జవాబుదారీతనం. ఇండివిజువల్ ప్రిపరేషన్ ఏమన్నా కనిపిస్తుందా? జన్జీ మద్దతు మనకు కావాలి, ఆ దిశగా మీరు వెళ్ళండి